సబ్మిట్ చేయాలో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇస్తాము. సో in order to recur quickly, I got IV puts alignment. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనకు జూన్ 4, 2024 ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను. మనకు కనుపర్తిపాడు, నెల్లూరు మండలంలోనే కనుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడే చేపట్టడం అనేది జరుగుతుంది. మనకు 17C ప్రకారం ఏదైతే ఎన్ని ఓట్లు నమోదైన ఈవీఎంలో అని తీసుకుంటే మనకు జిల్లా వ్యాప్తంగా 15,48,183 ఓట్లు మొత్తం ఓట్స్ టోటల్ ఓట్స్ ఈవీఎం ప్రకారం పోలై ఉంది. దీంట్లో పురుషులు తీసుకుంటే 7,63,894, స్త్రీలు తీసుకుంటే 7,84,219, ఇతరులు 70. మొత్తం ఇది ఈవీఎంలో పోలైనటువంటి ఓట్స్. ఈవీఎం కౌంటింగ్కు సంబంధించి మనకు కందుకూరుకు బోత్ ఫర్ ఏసీ అండ్ ఏఎస్ ఇది చెప్తున్నాను. కందుకూరుకు 14 టేబుళ్ళు 20 రౌండ్లు ఉంటాయి. కావలికి 14 టేబుళ్ళు 23 రౌండ్లు ఉంటాయి. ఆత్మకూరుకు సంబంధించి 14 టేబుళ్ళు 20 రౌండ్లు ఉంటాయి. కోవూరు 14 టేబుల్ 24 రౌండ్లు ఉంటాయి. నెల్లూరు సిటీ 14 టేబుల్ 18 రౌండ్లు ఉంటాయి. నెల్లూరు రూరల్ 14 టేబుల్ 21 రౌండ్లు ఉంటాయి. ఉదయగిరి 14 టేబుల్ 24 రౌండ్లు ఉంటాయి. సర్వేపల్లి 14 టేబుల్ 21 రౌండ్లు ఉంటాయి. మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే మీకు ఇప్పటి వరకు ఈరోజు వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి తీసుకుంటే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు 24,223. అదేవిధంగా 85 వయస్సు దాటిన వాళ్ళు హోమ్ ఓటింగ్లో చేసుకున్నది 870. వికలాంగులు హోమ్ ఓటింగ్లో చేసుకుంది 753. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే 25,846. కేవలం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే 23,967. ఇది సర్వీస్ ఓటర్ కలపకుండా. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కు కౌంటింగ్కి వచ్చేసి మనకు 14 టేబుల్స్ ఉంటాయి. 4 రౌండ్లో ఈ ఓటు లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ మాత్రం 4 రౌండ్లో విడిగా చేయడం జరుగుతుంది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి కందుకూరుకు 2 టేబుల్ 3 రౌండ్ పడుతుంది. కావలి 2 టేబుల్ 4 రౌండ్, ఆత్మకూరు 2 టేబుల్ 4 రౌండ్, కోవూరు 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు సిటీ 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు రూరల్ 6 టేబుల్ 2 రౌండ్, ఉదయగిరి 2 టేబుల్ 4 రౌండ్, సర్వేపల్లి 2 టేబుల్ 2 రౌండ్. మనకు ఓటు లెక్కింపుకు సంబంధించి జిల్లాకి 4 అబ్జర్వర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించున్నారు. దీంట్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ జరిగేటప్పుడు చేసినటువంటి అబ్జర్వర్లు ఇద్దరితో పాటు ఇంకా 2 అబ్జర్వర్స్ మనకు ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు మీడియాకు సంబంధించి మీరు తీసుకుంటే మీడియాకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్లో వచ్చేసి ఒక మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే ఫస్ట్ ఫ్లోర్లో మీడియాకు సంబంధించినటువంటి మీడియా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కేవలం ఈ కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంటు, అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్డ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు. కౌంటింగ్
4వ తారీఖు ఉదయం 8 గంటలకు ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ 8:30కి ఈవీఎం స్టార్ట్ చేస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా 8 o'clockకు ప్రారంభమవుతాయి. సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఆ రోజు మేము చెప్పింది 3-tier సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది. మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియెంట్గా పెడతాము. మెయిన్ గేట్ దగ్గర పెడతాము. పెట్రోలింగ్ ఉంటుంది. ప్లస్ మన కట్ ఆఫ్స్ కూడా పెడతాము. సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం 144 ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ విల్ బి కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా. అది క్లియర్గా చెప్తున్నాను. నోబడి అదర్ దెన్ క్యాండిడేట్స్, ఆథరైజ్డ్ ఏజెంట్స్, మీడియా, కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరినా అలో చేయము. ఎనీ గ్యాదరింగ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. అది క్లియర్గా చెప్తున్నాను.